చేసి మీకు చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, కిరణ్, మీరు గడిచిన ఈ 4-5 రోజులు దాని మీద కొంత ఇది చేస్తున్నారు కదా. ఒకవైపు భానుగారిని అన్నాను కానీ ఎప్పటి నుంచో వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. కాకపోతే సామాన్య భక్తుల సైడ్ నుంచి నేను అడుగుతున్నా, ఇప్పుడు కొన్ని విషయాల్లో ఈ టికెట్ల విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి అనేది కూడా మన దృష్టికి వస్తూ ఉంది. చివరికి జనరల్ దర్శనంతో పాటుగా ఈ 300 రూపాయల దర్శనాల్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయని, ఇష్టారాజ్యంగా మంత్రులు, వైసీపీ నేతలు మంత్రులు 100 మందిని 200 మందిని కూడా పంపించారని ఇట్లాంటి ఏవో వస్తున్నాయి కదా. ఏంటి దాని మీద ఏం అబ్జర్వేషన్ మీది? సార్, ఈ మఠాల గురించి మాట్లాడేటప్పుడు టీటీడీలో నుంచి ఒక ఎంప్లాయీ దర్శనాల గురించి మాట్లాడాలంటే ఎవిడెన్స్ ఏమి ఉంటే మాట్లాడతానని చెప్తే, ఒక ఎంప్లాయీ ఇక్కడున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన మామూలుగా తక్కువ దర్శనాలు చేపిస్తానని చెప్పుకుంటాడు అందరితో. ఆయనే ఒక రోజుకి 74 మందిని దర్శనం పెట్టాడు. అందులో 5 తోమల సేవలు, 6 కళ్యాణోత్సవాలు, 9 ప్రోటోకాళ్ళు. ఆ లిస్టు మీకు పెట్టాను సార్ వాట్సాప్లో. 9 ప్రోటోకాళ్ళు, 48 విఐపి బ్రేకులు. ఇవి కాకుండా సుపదాల దర్శనంలో 50. అంటే ఒక రోజుకి 120 మందికి ఒక మంత్రి దర్శనం చేయిస్తున్నాడు. అంటే ఈ సామాన్యుడి పరిస్థితి. ఈ తిరుపతిలో పుట్టి పెరిగాను, 40 ఏళ్ళుగా మొత్తం అందులో స్వామీజీ తప్ప నలుగురు కూడా ఇద్దరు తోమల సేవ చూడాలంటే చాలా ఏళ్ళు పట్టింది. బాణనన్న బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు 1-2 సార్లు పోయి ఉండొచ్చు. నేను విద్యాసాగర్ మురళన్న అసలు తోమాస చూస్తున్నామేమో, అసలు ఇంతవరకు పోలా మేము, ఇన్ని సంవత్సరాలు తిరుపతిలో ఉన్నాం. అంటే ఎటువంటి పరిస్థితి వాళ్ళంతా ఎవరు తెలుసన్నా? దాన్ని విచారిస్తే మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు అడిగారు, మేము ఇచ్చామంటారు. ఏందన్నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఐడి కార్డులు చూసామంటే భయపడతారు. ఎవరో శర్మాలు, వర్మాలు, కుర్మాలు, ఎవరో బయట దేశాలు, గుజరాత్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, జమ్మూ కాశ్మీరు, ఆ పక్క వాళ్ళంతా దర్శనం చేసుకుపోయారు వచ్చి వాళ్ళ పేర్లతో. ఎవరు అని అంటే మొత్తం వ్యాపారస్తులు, డీళ్ళు, మాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, మాకు ఆడ కంపెనీలు ఉన్నాయి, మేము ఆయనకి కార్లు ఇచ్చినాము, మేము ఇంకా రోజాకైతే వడ్డానాలు ఇచ్చారంట, బంగారు వడ్డానాలు. ఆమెకి 4-5 రకాల వడ్డానాలు ఇచ్చినాము, దర్శనానికి వస్తాము. అంటే ఇవన్నీ ఎందుకన్నా ఇంత లాబింగ్? నేను ఒకటి అడిగా ఈరోజు టీటీడీలో, మరీ చెప్తాను చైన్ ఇచ్చారు లేదా రింగ్ ఇచ్చారంటే ఓకే, కానీ వడ్డానం అంత బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? వడ్డానం అంటే చాలా ఉంది కదా అన్నా. ఏందన్నా ఒకసారి దర్శనాన్ని తీసుకెళ్తే కమిట్మెంట్ అంటే ఇప్పుడు రోజా లిస్టు తెప్పిస్తానన్నా అన్నా. ఎప్పుడు మాడా వీధుల్లో వెంకటేశ్వర స్వామి అన్న తిరుగుతాడో తెలియదు మనకి, ఎప్పుడు రేరుగా తిరుగుతాడు. ఈ రోజా ఈ నారాయణ స్వామి అయితే రోజు తిరుగుతారు అక్కడే, ఒక చాలా కప్పుకొని రోజు తిరుగుతారు. ఏందన్నా అసలు వాళ్ళకి ఏం పని ఉంది అక్కడ? మీకేం పని అక్కడ? దర్శనం చేసుకో. అది ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అటువంటివి, వాళ్ళు చేసే అవినీతి అందరూ తెలుసు. రోజుకి టికెట్లు విపరీతంగా పెట్టుకుని అమ్ముకునేయారు, లాబింగ్ చేస్తారు. రోజా అయితే నగల రూపంలో ఒక్క నిమిషం కిరణ్. సరే, ఈ టికెట్ల స్కామ్ మీద